హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏప్రిల్ 1, 2026 నుంచి అయితే గవర్నమెంట్ ఒక రూల్ అయితే పాస్ చేసింది. ప్రతి బంక్ లో కూడా E20 పెట్రోల్ మాత్రమే అమ్మాలని చెప్పేసి గవర్నమెంట్ ఒక రూల్ అయితే తీసుకొస్తుంది. అసలు E20 పెట్రోల్ అంటే ఏంటి అండ్ దీని వల్ల మనకి లాభమా నష్టమా అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా E20 పెట్రోల్ అంటే ఏంటి తెలుసుకుందాం. సో E20 పెట్రోల్ అంటే ఏమీ లేదండి, E20 పేరులోనే ఉంది. E20 అంటే 20% ఎథనాల్ ఆల్కహాల్ అయితే ఉంటుంది అండ్ మిగతా 80% పెట్రోల్ అనేది ఉంటుంది. సో ఈ ఎథనాల్ అంటే ఏంటంటే కనుక మన పంట నుంచి వచ్చే చెరుకు గాని, రైస్ గాని, అలాగే మొక్కజొన్న గాని వీటి నుంచి ఈ ఎథనాల్ అనేది తయారు చేస్తారు. సో ఈ ఎథనాల్ ఆల్కహాలిక్ ని అండ్ 20% నుంచి అండ్ మిగతా 80% పెట్రోల్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ రెండింటిని కలిపి మనకైతే బండ్లు అయితే పోయించడానికి ట్రై చేస్తారు. ఇది ఇప్పటి నుంచి అయితే వచ్చింది కాదు, 2003 నుంచి అయితే స్టార్ట్ అయింది. అప్పుడైతే మనకి ఏదైతే E20 రావాలంటారో అంతకు ముందు అయితే E5 అనేది అంటే 5% ఎథనాల్ ఉండి మిగతా 95% పెట్రోల్ నుండి దాన్ని 2012లో అనుకుంటాను E10 గా అయితే తీసుకొచ్చారు. ప్రజెంట్ మనకి దొరికింది కూడా E10 పెట్రోల్ దొరుకుతుంది. సో ఈ E10 పెట్రోల్ అంటే 10% ఎథనాల్ ఉండి మిగతా 90% పెట్రోల్ ఉంటది. సో తర్వాత ఇది చూసుకుంటే యాక్చువల్ గా 2030 నుంచి అయితే E20 పెట్రోల్ అనేది తీసుకురావాలి. బట్ 4 ఇయర్స్ ముందే మనకి E20 పెట్రోల్ అనేది తీసుకొస్తున్నారు. అయితే ఇది ఎందుకు చేస్తుంది గవర్నమెంట్ అనే పాయింట్ తెలుసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ విదేశాల నుంచి క్రూడ్ ఆయిల్ ఏదైతే ఇన్పుట్ చేసుకుంటున్నామో దాన్ని తగ్గించడానికి ఫస్ట్ పాయింట్. రెండోది పొల్యూషన్, మనకు వచ్చే బయట పొల్యూషన్ ఏదైతే దాన్ని తగ్గించడానికి అండ్ ఎవరైతే రైతులైతే ఉంటారో ఆ రైతులకి కొంచెం ఎంతో కొంత ఆదాయాన్ని పెంచడానికి ఇలాగైతే చేస్తుంది గవర్నమెంట్ అనేది. అంటే మనకి ఏదైతే ఈ క్రూడ్ ఆయిల్ ఇన్పుట్ చేసుకుంటున్నామో అది తగ్గిస్తే కనుక మనకి మన రూపాయి వాల్యూ కూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి గవర్నమెంట్ అయితే ఈ ఆలోచనలు అయితే తీసుకొచ్చింది. అండ్ ఇందులోనే మనకి మొదలు చూసుకుంటే కనుక మనకి RON 95 అయితే తీసుకొస్తుంది. RON అంటే రీసెర్చ్ ఆక్టోన్ నెంబర్ 95 అంట. ఈ నెంబర్ అనేది ఎక్కువగా ఉంటే కనుక మనకి ఇంజిన్ యొక్క బర్నింగ్ అనేది ఎక్కువ అవుతుంది, దానివల్ల సౌండ్ అనేది తక్కువ వస్తుంది అండ్ అంతే ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ కూడా చాలా బాగుంటది అనమాట. సో అందుకనే మనకి E20 తో పాటు RON 95 ని తీసుకురావాలని గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుంది. అయితే అంటే 2023 నుంచి అంటే 2023 కన్నా ముందు వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికైతే కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. అదే 2000 తర్వాత కొన్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికైతే E20 పెట్రోల్ కు అనుగుణంగానే వాటిని అయితే తయారు చేయడం అయితే జరిగింది. అప్పుడే గవర్నమెంట్ రూల్ పాస్ చేసిన కంపెనీకి కూడా సో E20 కి అనుగుణంగానే మీరు వెహికల్స్ అన్ని రెడీ చేయండి అని చెప్పేసి. అయితే 2023 కన్నా ముందు వెహికల్స్ కి ఏ ప్రాబ్లమ్స్ రావచ్చు అంటే కనుక కార్స్ కానీ ప్యాకింగ్ బైక్స్ కానీ ఈ ప్యాకింగ్స్ ఏవైతే ఉంటాయో ఇంజిన్ ప్యాకింగ్స్ అవి ఉంటాయో వాటి అయితే డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే ఎయిర్ ఫిల్టర్స్ కానీ మిగతా కాంపోనెంట్స్ కూడా చిన్న చిన్న కాంపోనెంట్స్ కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దీన్ని మనం ఎలా అరికట్టాలంటే కనుక ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే సర్వీసింగ్ సెంటర్స్ కి వెళ్ళండి. E20 పెట్రోల్ కి అనుగుణంగా ఉండే పార్ట్స్ అనేవి చేంజ్ చేసుకోండి. ఆల్రెడీ రాయల్ ఎన్ఫీల్డ్ లో కానీ మిగతా కంపెనీస్ కూడా వాటి పార్ట్స్ అనేవి విడిగా అమ్ముతున్నారు కూడా. రాయల్ ఎన్ఫీల్డ్ లో 4500 ఎంతో ఉన్నాయి. ఈ ప్యాకింగ్స్ కానీ ఎయిర్ ఫిల్టర్స్ ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. అండ్ వీటి వల్ల మనకు వచ్చే డ్యామేజ్ ఏంటంటే మీకు E20 పెట్రోల్ వల్ల ఏంటంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మైలేజ్ అనేది తగ్గిపోతుంది ఖచ్చితంగా. అది 3 నుంచి 7% దాకా మైలేజ్ తగ్గుతుంది అంటున్నారు. అంటే నాకు తెలిసి ఒక 3 కిలోమీటర్స్ దాకా మైలేజ్ అనేది తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ ల్యాగ్ కూడా ఉంటది అని చెప్పేసి చెప్తున్నారు. సో చూడాలి E20 పెట్రోల్ వచ్చిన తర్వాత మనకి మీకు కావాలంటే డైరెక్ట్ వీడియో అనేది చేసి చూపిస్తాను ఎంత ల్యాగ్ ఉంటుంది అన్నది. సో ఇప్పుడు మనం వాడే చూసుకుంటే E10 పెట్రోల్ సో ఇదే కొంచెం మనకి మైలేజ్ కొంచెం తగ్గుతుందని నాకైతే అనిపించింది మామూలుగా చెప్పాలంటే. బట్ E20 పెట్రోల్ వచ్చిన ఏ విధంగా ఉంటుందని ఖచ్చితంగా చూడాలి. అండ్ 2023 కన్నా ముందు వెహికల్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దగ్గరున్న మెకానిక్ ని మీకు తెలిసిన మెకానిక్ ని కన్సల్ట్ చేయండి. సో వీటి వల్ల మనకి ఏం డ్యామేజ్ అవుతుంది ఏంటి అన్న ప్రాబ్లం అనేది క్లియర్ గా తెలుసుకొని దానికి తగ్గట్టుగా పార్ట్స్ అనేవి వేయించుకొని రెగ్యులర్ గా సర్వీస్ అటు చేయించుకుంటూ ఉంటే కనుక మీ వెహికల్ కి అనేది ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వదు. అండ్ E20 పెట్రోల్ వాడడం వల్ల వెంటనే దాని ఎఫెక్ట్ చూపిస్తుందంటే చూపించదు. కొద్ది కొద్దిగా దాని ఎఫెక్ట్ చూపించే అవకాశం ఎక్కువగా ఉంటది. కాబట్టి మీరు ముందుగానే చేయించుకోవడం బెస్ట్ అండి. సో దట్స్ వీడియో గాయ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అండ్ మన ఛానల్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సేఫ్ డ్రైవ్, బీ హ్యాపీ.